ప్రకాశం జిల్లా కందుకూరు నియోజకవర్గంలో తెలుగుదేశం ప్రచారానికి సానుకూల స్పందన కనబడుతోంది. ఎమ్మెల్యే అభ్యర్థి ఇంటూరి నాగేశ్వరరావు, నెల్లూరు లోక్సభ అభ్యర్థి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డితో పాటు స్థానిక బీజేపీ, జనసేన నాయకులు కూడా ఈ ప్రచారంలో పాల్గొన్నారు. స్థానిక సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని ఈ సందర్భంగా తెలుగుదేశం అభ్యర్థులు హామీ ఇచ్చారు. ఎన్డీఏ కూటమి మాత్రమే ప్రజలకు మేలు చేయగలదని నాయకులు స్పష్టం చేశారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా తెలుగుదేశం కందుకూరు అసెంబ్లీ, నెల్లూరు లోక్సభ అభ్యర్థులు కందుకూరు మండలం పలుకూరు గ్రామం సందర్శించారు. ఈ సందర్భంగా స్థానికులు వారికి ఘనస్వాగతం పలికారు. వైసీపీ ప్రభుత్వ హయాంలో కనీస సౌకర్యాలు కూడా కల్పించలేకపోయారని ఎమ్మెల్యే అభ్యర్థి ఇంటూరి నాగేశ్వరరావు విమర్శించారు. కనిగిరిలో చెల్లక కందుకూరు వచ్చారంటూ వైసీపీ అభ్యర్థి మీద సెటైర్లు వేశారు. బుర్రా మసూదన్ గారు ఈ పెన్షన్ల వ్యవహారంలో ఏదో మాట్లాడడం కూడా జరిగింది. మీరందరూ కూడా ఎలక్షన్ కోడ్ రాగానే వ్యవస్థలన్నీ కూడా ఈసీ కంట్రోల్లోకి వెళ్తాయని చెప్పి అది కూడా తెలియకుండా మాట్లాడుతూ ఉన్నాడు మన స్థానిక వైసీపీ అభ్యర్థి. ఇవన్నీ కూడా ఊరక బురదగాళ్ళు కాదు. మీరు కనిగిరి నియోజకవర్గ ప్రజలు నిన్ను తిరస్కరిస్తే అందుకూరు వచ్చావు, అవి గుర్తుపెట్టుకో. మేము కూడా మాట్లాడాల్సింది చాలా ఉంది నీ గురించి. ఇక్కడ ఈ నియోజకవర్గ ప్రజలు నైబర్ నియోజకవర్గం కనిగిరి నియోజకవర్గం, అక్కడ నువ్వు ఏమేమి ఘనకార్యాలు చేసావో మా అందరికీ తెలుసు. కానీ కూడా మేము పర్సనల్ గా మాట్లాడకూడదనే ఉద్దేశంతో మాట్లాడలేదు. నెల్లూరు లోక్సభ అభ్యర్థి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి మాట్లాడుతూ నెల్లూరు ప్రాంతంలో ప్రజల కోసం మంచినీటి ప్లాంట్లు ఏర్పాటు చేసి దాహం తీర్చిన సంగతి గుర్తు చేశారు. పలుకూరు గ్రామ ప్రజల సమస్యల పరిష్కారానికి ఆయన హామీ ఇచ్చారు. తన ఇంటికి 3 గేట్లు ఉంటాయంటూ ప్రత్యర్థులు చేస్తున్న ప్రచారాన్ని కొట్టిపారేశారు. ప్రజల కోసం తన ఇంటి గేట్లు ఎప్పుడూ తెరిచే ఉంటాయన్నారు. నెల్లూరు ఆఫ్రికా దుబాయ్ అంటుంటారు కానీ నెల్లూరు వదిలిపెట్టే మనిషిని కాదు. అతను ఢిల్లీ నుంచి ఇంపోర్ట్ అయ్యాడు, రేపు ఎక్స్పోర్ట్ అవుతాడు. సో ఒక్కటి గుర్తుపెట్టుకోవాలి, నేను మీ అందరికీ చెప్పేది, నేను నెల్లూరులో ఉండే మనిషి, మీ అందుబాటులో ఉండే మనిషి. ఎప్పుడు కూడా ఎవరు వచ్చినా మా సైడ్ నుంచి ఎప్పుడు కూడా ఇబ్బందులు. మీరు నాగేశ్వరరావు గారిని కూడా అడగండి. ఈ మధ్య కాలంలో ఎప్పుడు వచ్చినా మేము ఏదన్నా ఇబ్బంది పెట్టి కొత్త ఏదో 4 గేట్లు ఉంటాయని రకరకాల కామెంట్స్. 4 గేట్లు ఉండవు, ఏమి ఉండవు. నేరుగా రావచ్చు నా దగ్గరికి. ఎప్పుడు కూడా అటువంటి ఇబ్బందులు ఉండవు. ఎన్డీఏ గెలుపు వలన కేంద్ర నిధులు కూడా వస్తాయి కనుక అన్ని రకాలుగా అభివృద్ధి సాధ్యమవుతుందని ఈ సందర్భంగా వేమిరెడ్డి ప్రస్తావించారు. ఎందుకంటే మనం ఈరోజు ఎన్డీఏ ప్రభుత్వంలో భాగస్వామ్యం. సో ఫండ్స్ కి సమస్య ఉండదు. ఈరోజు మనకి బీజేపీ అనుకుంది, బీజేపీ జనసేన కలవడం మనతో మనకి అన్ని విధాల మనకి కూడా సెంట్రల్ గవర్నమెంట్ నుంచి మనకి సహాయం ఉంటుంది. ఫండ్స్ ప్రాబ్లం ఉండదు. సో ఇటువంటి విలేజెస్ ని మనం తప్పకుండా ప్రయారిటీ మీద తీసుకొని ఫండ్స్ తెచ్చుకొని ఈ ఊరికి మనం చేయగలిగింది ముందు నీటి సమస్య ఇప్పుడే రెస్పాన్స్ చేస్తాం. నెల్లూరు లోక్సభ వైసీపీ అభ్యర్థి విజయసాయిరెడ్డి మీద పరోక్షంగా వ్యాఖ్యానిస్తూ తాను ఢిల్లీ నుంచి తాత్కాలికంగా వచ్చిన వాడిని కాదని, ప్రజలకు అందుబాటులో నెల్లూరులోనే ఉంటానని చెప్పారు.